హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఓం నమః శివాయ పరబ్రహ్మ పరమాత్మ మహాజగతుస్తే బ్రహ్మ హరిహరాయ గుణాత్మ సర్వగౌతిగామి దర్శ దర్శ దత్తాత్రేయ నమసంతని సిద్ధి కురు 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 కుర్రో కుర్రు కొండదేవత అమ్మ పలుకు జగతమ్మ పలుకు వనదేవత పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత జై సమ్మక్క. ప్రజలందరికీ నమస్కారము. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది కన్యరాశి ఫలితాలు. ఈ ఆగస్టు నెల ఈ కన్యరాశి ఫలితాలు ఎలా ఉన్నాయా అనేది తెలుసుకోబోతున్నాము. ఆదాయం 5, ఖర్చు 5, అవమానాలు 5, రాజపూజిత 2. ఈ రాశి వాళ్ళకి, ఈ కన్య రాశి వాళ్ళకి ఉత్తరా నక్షత్రము, హస్తా నక్షత్రము, చిత్తా నక్షత్రము, ఈ 3 నక్షత్రములు కలిస్తేనే కన్యరాశి ఫలితాలు. ఈ కన్యరాశి వాళ్ళకి మనస్తత్వము, ఆలోచన విధానము చాలా వరకు బాగుంటుంది. ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఏ పని చేయాలనుకున్నా కూడా ఒక 2 అడుగులు ముందే ఉంటారు. వీళ్ళు టక 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 చేసుకొని ముందే జాగ్రత్త చేసుకొని ఉంటారు. కానీ వీళ్ళు పడే తొందరపాటు వీళ్ళని ఇబ్బంది పెడుతుంటారు. వీళ్ళు పడే తొందరపాటు పనులు కానీ, తొందర నిర్ణయాలు తీసుకోవటం కానీ, తొందరగా ప్రేమించటం, పెళ్లి చేసుకోవటం కానీ, అలాంటివి ఆ తొందరపాటు వల్ల చాలా వరకు లైఫ్లో వరకు చాలా 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 వరకు బాధపడుతూ, చాలా విధానాలతో కష్టపడుతూ బాధపడుతూ ఉంటారు. మరి వీళ్ళు పడే బాధలు, కష్టాలు, ఇబ్బందులు తొలగిపోయే రోజులు దగ్గరికి వచ్చాయి. మరి అదృష్టము, జీవితము, లలాటకము, యోగము ముందుకు వచ్చే యోగం అనేది అతి దగ్గరలోనే కనబడుతుంది. మరి ఇలా జాతక ఫలితంలో చూసుకుంటే స్నేహాలు అనేది ఎక్కువగా చేయకూడదు, పొత్తు అనేది ఎక్కువగా ఉండకూడదు. రేపు చేసే పని కానీ, రేపు చేసే ప్లానింగ్ కానీ ముందే చెప్పిన దాని వలన వీళ్ళకి కొన్ని కష్టాలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కానీ ఏ కార్యక్రమం చేయాలనుకుంటున్నారో, ఏ పనికి పోదాం అనుకుంటున్నారో ఆ పనులు వీళ్ళు ముందు ఎవరెవరికి అంటే వాళ్ళకి చెప్పి పోకూడదు. చెప్పిపోయిన దానివల్ల కొన్ని నష్టాలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని చికాకులు మనకి ఎదురయ్యే యోగాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఇలా జాతకంలో కొన్ని పనులు ఈ నెల 11వ తారీఖు నుంచి, ఆగస్టు 11వ తారీఖు నుంచి మంచి దిశత్రయాలు, మంచి యోగము, చదువు విషయాలలో కానీ, వ్యాపార విషయాలలో కానీ, ఉద్యోగ విషయాలలో కానీ, చేసే కార్యక్రమాల విషయాలలో కానీ, వీళ్ళు చేసిన ఒక సొంత ప్రైవేటు విషయాలలో కూడా కొన్ని మార్పులు రాబోతున్నాయి. ప్రమోషన్ మార్పు, ట్రాన్స్ఫర్ మార్పులు అలాంటివి అతి దగ్గరికి వస్తున్నాయి. మరి వీళ్ళకి సంతాన విశేషములలో కొన్ని సమస్యలు కొన్ని ఎదురయ్యేటి కనబడుతున్నాయి. ఆ సంతాన సమస్యలు కానీ, భార్యాభర్తల మధ్యలో ఉండాల్సిన కొన్ని చికాకులు, ఇబ్బందులు, పెద్దవాళ్ళ మాట వినుకోకుండా వీళ్ళు సొంత నిర్ణయం తీసుకొని సొంత ఆలోచనలో పోయినప్పుడు వీళ్ళకి తెలియని కొన్ని తప్పులు, చిన్న తప్పులు కొన్ని జరిగినప్పుడు అప్పుడు వీళ్ళ జీవితంలో అర్థమవుతుంది. అరే నేను ఫలానా టైంలో ఫలానా జాగ్రత్త తీసుకోలేదు కదా, దాని వలన ఇలా అయిపోయింది ఏమిటా అని చాలా వరకు బాధపడుతూ ఉంటారు. కాబట్టి ఆ బాధలు, ఆ కష్టాలు, ఆ ఇబ్బందులు అవన్నీ తొలగిపోవాలనుకుంటే ఇప్పుడు జరిగిపోయే కాలాన్ని మనం ఏం చేయలేం కదా. జరగాల్సిన కాలాన్ని దాని గురించి మనం ముందు జాగ్రత్త పడాలి కదా. ఇక జరిగిపోయిన దాని గురించి మనం దాని గురించి ఆలోచించి, అలే నాకు ఇలా జరిగింది, ఇలా పోయింది, ఇలా ఈ టైంలో ఇది చేయాల్సింది నేను చేయలేకపోయాను, ఈ టైంలో ఈ పరీక్ష రాయాల్సింది చేయలేకపోయాను, ఈ టైంలో ఇట్లా విదేశాలు వెళ్ళాల్సింది వెళ్ళలేకపోయాను, ఈ టైంలో ఇక్కడ ఆ ఊరు వెళ్ళినట్టుగా నాకు మంచి జరిగేది అని చాలామందిగా చాలా విధానాలుగా ఊహించుకుంటుంటారు. కానీ అది వాస్తవాలే, నిజాలే. కాబట్టి మరి అది అయిపోయిన దాని గురించి ఊక ఆలోచించుకొని మైండ్ని ఖరాబ్ చేసుకోవటం కన్నా ఇక జరగాల్సిన దాని గురించి, జరిగే పనుల గురించి ముందు జాగ్రత్తలు పడాలి. ముందు జాగ్రత్తలు అంటే పెళ్లి విషయంలో కానీ, ఉద్యోగాల విషయాల్లో కానీ, ఇల్లు కట్టే విషయాలలో కానీ, లేదు పొలం తీసుకునే విషయాలలో కానీ మనం ఆలోచించి దానికి మనం చేయగలుగుతామా చేయలేమా, అది మనం తెచ్చుకుంటే దాన్ని మనం కరెక్ట్గా ఏర్పాటు చేయగలుగుతామా, ఏర్పాటు చేయగలగలేమా, ఫలానా స్త్రీని మేము ప్రేమిస్తున్నాను కాబట్టి ఆమె నేను పెళ్లి చేసుకుంటే
లైఫ్ లాంగ్ వరకు ఆమెను పోషించి నేను కరెక్ట్గా ఆమెను చూసుకోగలుగుతానా లేదా అనేట్టుగా ముందు జాగ్రత్త తీసుకోవాలి. ఏం కాదులే అన్ని చేసేసుకుంటలే అని ముందడుగు వేసామనుకోండి, అతి ఘోర భయంకరమైన ఇబ్బందులతో పోరాటం చేసి ఇబ్బందులు అయ్యే మార్గాలు కనబడుతున్నాయి. ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఏ ఇల్లు కానీ, పొలము కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, ఏ పని చేయాలనుకున్నా కూడా తొందరపాటు వల్ల కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు ఉంటాయి. ఏ పని చేసినా కూడా కొంచెం ఆలోచించి చేయండి, మీకు మంచి శుభ ఫలితాలు కనబడుతున్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఎంత ఖర్చు పెడతారో అంత ఆదాయం కనబడుతుంది. మీరు ఎంత ఖర్చు పెడుతుంటారో అంత మీరు ఎంత ఖర్చు పెట్టినా కూడా అంతే వస్తుంది, కానీ అంత మించి ఎక్కువ రాదు. కాబట్టి మీరు ఏ పని చేసినా కొన్ని జాగ్రత్తలు, కొన్ని విధానాలు చాలా వరకు మీరు తీసుకున్న వెడల మీ కుటుంబము ఔశ్వర్యము భాగ్యభోగాలతో మనశ్శాంతి, లక్ష్మీ శాంతి, గృహశాంతి కలిగి మీరు చేసే కార్యక్రమాలు తప్పకుండా విజయవంతమయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీకు ఈ నెలలో 11వ తారీఖు కాడి నుంచి కొన్ని గృహం గురించి, అంటే హౌస్, మీరు ఇల్లు గురించి ఒక పెద్ద స్థాయిగా ఎదగాల్సింది కొన్ని మార్పులు కొన్ని జరుగుతాయి. ఉండే ఇల్లు మారటం కానీ, మళ్ళీ ఒక ఇల్లు కొనటం కానీ, లేదా ఒక పాత ఇల్లు మనం కొనుక్కోవటం కానీ, లేదా మనం ఉండే ఇల్లు మార్చి మళ్ళీ ఇంకొక ఇల్లు తీసుకోవటం కానీ, అలాంటివి మీకు అతి దగ్గరలోనే కనబడుతున్నాయి. స్థాన ప్రాప్తి కలిగే యోగం ఈ నెలలోనే కనబడుతుంది మీకు. ఆ భగవంతుడు దయ వల్ల మీకు ఆ అమ్మవారు ఆశీర్వాదము, అష్ట లక్ష్మి పూజ కార్యక్రమం మీరు తప్పకుండా చేయాలి. మీరు ఏ పూజ చేయాలనుకున్నా కూడా ముఖ్యంగా మీరు చేయాల్సిన కార్యక్రమం ఏమిటంటే, మనకి దగ్గరలో ఉండాల్సిన గోశాల ఆవు, మనకి సమస్త దేవతలు కలిసిన ఆవు రూపంలోనే మనకు ఉంటాయి. అవి చాలామందికి తెలియని వాళ్ళకి తెలవదు. కాబట్టి కొంతమందికి ఏం కాదులే అనుకుంటుంటారు. ఆ విధంగా కాకుండా మీరు ఏ పని చేయాలనుకుంటున్నారో ముఖ్యంగా ఆ గోశాల దగ్గరికి వెళ్ళి ఒక 5 అరటి పండ్లు తీసుకొని వెళ్ళి ఆ గోమాతకి తినిపించేసి, ఆ గోమాతకి పసుపు కుంకుమ రాసి నమస్కారం ఇచ్చుకొని మీరు వచ్చిన వెడల నెక్స్ట్ కార్యక్రమం మీరు ఏ బిజినెస్ అనుకుంటుంటారో, ఏ వ్యాపారం చేయాలనుకుంటారో ఆ రూట్కి మీరు పోయిన దాని వలన మీకు మంచి శుభ ఫలితాలు, శుభ విజయాలు తప్పకుండా వర్తిస్తాయి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.